ఒక మహర్షి అడిగిన ఒక్క మాట ఒక తండ్రి హృదయాన్ని కంపింపజేసింది. దశరథ మహారాజు సభలో ఉన్న సమయములో విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చారు. దశరథ మహారాజు లేచి ఆయనను గౌరవంగా స్వాగతించారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఇలా అడిగారు, రాముడిని నాతో పంపించి రాక్షసుల్ని వధించడానికి నాకు సహాయం చేస్తావా? ఈ మాటలు విన్న దశరథ మహారాజు తీవ్రంగా కలిచివేయబడి కింద పడిపోయారు. కొద్దిసేపటికి తేరుకొని ఆయన ఇలా అన్నారు, ఇంకా 16 సంవత్సరాలు కూడా నా రాముడికి రాలేదు. అంత చిన్న వయసులో రాక్షసుల్ని ఎలా వధించగలడు? అప్పుడు విశ్వామిత్ర మహర్షి ధైర్యంగా ఇలా అన్నారు, రాముడు తప్పకుండా రాక్షసుల్ని సంహరించి సురక్షితంగా తిరిగి వస్తాడు. నీకు రాముడిపై ఉన్న పుత్ర వాత్సల్యం వల్ల నీ మనసు సంకోచిస్తుంది. ధర్మార్థంగా రాముణ్ణి నాతో పంపించు. అప్పుడే వశిష్ఠ మహర్షి ముందుకు వచ్చి ఇలా అన్నారు, రాముడు శక్తివంతుడు, జ్ఞానవంతుడు. విశ్వామిత్రుడు ఈ లోకానికి ధర్మ ప్రతీక. అతని తపస్సు, మంత్రశక్తి, జ్ఞానం అపారమైనవి. ఆయన మార్గదర్శనంలో రాముడు ఈ కార్యాన్ని తప్పకుండా సాధిస్తాడు. తండ్రి ప్రేమతో అతన్ని ఆపవద్దు. ఆ మాటలు విన్న దశరథ మహారాజు మనసు దృఢమైంది. రాముడు మూర్ధ్ని భాగంపై ముద్దు పెట్టి మహర్షి చెప్పినది చేయి అని రాముడికి ఉపదేశించారు. అలా దశరథ మహారాజు అనుమతితో రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షి వెంట ధర్మరక్షణ కోసం బయలుదేరారు. జై శ్రీరామ్.